పౌరాణిక వాంగ్మయంలో కల్పించబడిన ఒక పౌరాణిక పాత్ర మాత్రమేనా శివుడు? లేక ఒక ఆదియోగి, ఒక ఆధ్యాత్మిక తపస్సంపన్నుడై భారతదేశాన్ని ఈనాడు పాకిస్తాన్లో అంతర్భాగమైనటువంటి సింధ్ ప్రాంతం నుంచి అటు తమిళనాడు కన్యాకుమారి వరకు భారతదేశాన్ని మొత్తం ప్రభావితం చేసినటువంటి ఒక ఆధ్యాత్మిక తపస్సంపన్నత అతని దగ్గర ఉందా? అలాంటి వ్యక్తి ఒకరు ఎప్పుడైనా హిమాలయాల కేంద్రంగా నివసించి ఉన్నాడా అనేటువంటి సందేహాలు జిజ్ఞాసులకు రాకమానవు. నిజంగా శివుడు ఒక నమ్మకమే అని అనుకుంటే ఇంత విస్తృత నమ్మకానికి ఉండే అవకాశం లేదు. అటు సింధ్ ప్రాంతం నుంచి ఇటు హిమాలయాల వరకు, అటు ఈశాన్య రాష్ట్రాల వరకు, ఇటు కన్యాకుమారి వరకు ప్రతి ఊర్లోనూ ప్రతి వ్యక్తిలోనూ శివుడు ఆయన ఆధ్యాత్మిక ప్రస్థానంలో అంతర్భాగమై ఉన్నాడు. ఈవెన్ వైష్ణవ క్షేత్రాల్లో కూడా ఈశాన్య భాగంలో ఈశ్వరుని స్థాపించేటువంటి సంప్రదాయం ఉంది. మన తిరుపతిలో ఉండే కపిలేశ్వర స్వామి ఈశాన్య భాగంలో ఉన్నటువంటి ఈశాన్య దిక్కుని పాలిస్తున్నటువంటి ఒక దేవత. సో ఈ రకంగా మనం ఆలోచిస్తూ పోయినప్పుడు శివుడు జస్ట్ ఒక నమ్మకం మాత్రం కాదు. హిమాలయాలు కేంద్రంగా అతి పురాతనమైన కాలంలో అక్కడ ఆ ఆధ్యాత్మిక తపస్సంపన్నతతో ఎంతో కాలం ఆ క్షేత్రాన్ని, ఆ ధవల క్షేత్రాన్ని ప్రభావితం చేసి ఆ క్రమంలో భారతదేశంలో ఒక ఆధ్యాత్మిక తేజస్సు నింపినటువంటి ఒక ఆదియోగి అనేది మన పరిశీలనకి తెలిసిపోతుంది. శివుడి ఆభరణాల్లో బంగారం ఉండదు. అంటే మనిషి బంగారాన్ని లేదా సువర్ణాన్ని కనుక్కునే కంటే పూర్వమే శివుడు ఉన్నాడు. ఆనాటి పర్వతాల్లో ఉండేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు సర్పాలను మచ్చిక చేసుకుని వాటిని ఆభరణాలుగా ధరించేటువంటి సంప్రదాయానికి చెందినవాడు శివుడు. చాలామంది శివయోగుల్లో ఆ తత్వం ఇప్పటికీ కనిపిస్తుంది. ఈ ప్రత్యేకమైనటువంటి స్కిల్ నైపుణ్యం ఇప్పటికీ కనిపిస్తుంది. అలాగే ఎన్నో ప్రత్యేకమైనటువంటి లక్షణాలు శివుడిలో మనకు కనిపిస్తాయి. భారతదేశం అగ్రేరియన్ ఎకానమీ, వ్యవసాయ దేశం. ఈ వ్యవసాయ దేశానికి ఆనాడు వెన్నెముక ఎద్దు నందీశ్వరుడు. ఆ నందితో అవినాభావ సంబంధం శివుడికి ఉంది. అంటే ఒక వ్యవసాయ దేశంలో ఉన్నటువంటి పరిశ్రమకు, శ్రమైక జీవనానికి, శ్రమైక జీవన సౌందర్యానికి వెన్నెముగా నిలిచినటువంటి ఎద్దును చేరదీయడం, ఆ ఎద్దుతో సంబంధం ఉండడం మనము ఒక దైవత్వానికి, ఒక శ్రామిక జీవికి ఉన్నటువంటి సంబంధాన్ని మనం ఎద్దులో చూసుకోవచ్చు. అలాగే శివుడికి శ్మశానంతో సంబంధం. ఆధ్యాత్మికంగా మనిషి అడ్వాన్స్ అవుతున్న కొద్దీ, బాగా ముందుకెళ్తున్న కొద్దీ మరణ భయం తొలగిపోతుంది. మరణం అనేది ఒక ప్రధాన జీవన స్రవంతిలో జీవించేటువంటి ఒక నాగరిక ప్రపంచంలో జీవించే ప్రతి వ్యక్తికి కూడా మరణం అనేది ఒక భయానికి సంబంధించిన విషయం. కానీ ఆధ్యాత్మికంగా ఎదిగిన వ్యక్తి వాస్తవాన్ని వాస్తవంగా చూడడం నేర్చుకుంటాడు. మరణం మార్పు అనే విషయాన్ని తెలుసుకొని అందరికీ భయంగా నిలిచినటువంటి భయానికి దూరంగా ఉంటాడు. అంటే అందరూ భయపడేటువంటి భయానకమైన వాతావరణాన్ని కలిగి ఉన్నటువంటి శ్మశానంలో తాను భయానికి దూరంగా ఉంటూ భయం వెనుక ఉన్న సత్యాన్ని అన్వేషించేటువంటి ఒక అఘోరిగా శివుడు అవతరిస్తాడు, కనిపిస్తాడు. ఇది ఎంత విచిత్రమైన విషయం చూడండి. అందుకే మీకు బాగా డీపర్ లెవెల్లో ఎవరైతే ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగి ఉంటారో వాళ్ళు శివుడి వైపు వెళ్తారు. వాళ్ళు తపస్సు చేసిన క్షేత్రంలో ఎంతో కాలం సుదీర్ఘంగా తపస్సు చేసిన తర్వాత వాళ్ళు శరీరాన్ని వదిలే క్రమంలో వాళ్ళ తపశ్శక్తిని ఒక రాయిలో నిక్షిప్తం చేస్తారు. అదే లింగం. మనం చూస్తే పవర్ గ్రిడ్స్ ఉంటాయి. ఎలక్ట్రిసిటీ అనేటువంటి ఒక వాలటైల్ ఎనర్జీని,
ఒక అబ్స్ట్రాక్ట్ ఎనర్జీని పవర్ గ్రిడ్లో డిపాజిట్ చేస్తాం, భద్రపరుస్తాం, ప్రిజర్వ్ చేస్తాం. అలాగే లైక్ ఎలక్ట్రిసిటీ ఆధ్యాత్మిక శక్తి కూడా కనిపించండి. ఈ ఆర్గానిక్ మ్యాటర్ ఏదైతే శరీరం అనేటువంటి ఒక ఆర్గానిక్ మ్యాటర్ వెళ్ళిపోతుందో, కృషించిపోయి జీర్ణించిపోయి ప్రకృతిలో కలిసిపోతుందో, ఆ సమయంలో ఒక సాధకుడు, ఆధ్యాత్మిక సాధకుడు తాను ప్రకృతి నుంచి సేకరించినటువంటి ఆధ్యాత్మిక శక్తిని లింగ రూపంలో ఆ పవర్ గ్రిడ్ అన్నమాట. లింగం ఏంటి? ఒక పవర్ గ్రిడ్. దాంట్లో నిక్షిప్తం చేసి భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా చేసి వెళ్ళిపోతాడు. ఆ లింగము ఆ మహర్షి పేరుతో పిలువబడుతుంది. కపోతేశ్వర స్వామి, కపిలేశ్వర స్వామి, రకరకాల పేర్లు. ఏ ఋషి అయితే అక్కడ తపస్సు చేశాడో అతని పేరుతో ఆ లింగము పిలువబడుతూ ఉంటుంది. ఆ లింగంలో ఆ ఋషి యొక్క తపశ్శక్తి ఉంటుంది. శివుడు కూడా ఒక ప్రపంచానికి ఆధ్యాత్మికతను తెలియజేసినటువంటి ఆది యోగి. ఇంకో మాటలో చెప్పాలంటే ఆయన ఆది బుద్ధుడు. బుద్ధ అనే మాట ఏంటి? బౌద్ధికమైనటువంటి వికాసం కలిగిన వాడిని బుద్ధుడు అంటారు. ఈ దేశంలో, ఈ ఆధ్యాత్మిక భూమిలో ఎందరో బుద్ధులు వెలిశారు. కొందరు ప్రచారంలోకి రాకపోవచ్చు. ప్రచారంలోకి రానంత మాత్రాన, పుస్తకాల్లో రాయబడినంత మాత్రాన ఆ వాస్తవం లేదని కాదు. వాస్తవాలు, ఇంకా ఎన్నో వాస్తవాలు వెలుగు చూడాల్సిన అవసరం ఈరోజు ఉంది. వెలుగులోకి రాకుండా ఉండిపోయాయి. అలాగే ఎందరో బుద్ధులు ఈ దేశంలో పుట్టారు. ఈ బుద్ధులందరికీ కూడా, అంటే ఆధ్యాత్మిక తపస్సంపన్నులందరికీ కూడా ఆది మార్గం ఉపదేశించినటువంటి ఆదియోగి శివుడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు అతి ప్రాచీన, అతి పురాతన కాలం నుంచి, అందుకే శివుడికి ఆదియోగి, ఆది దైవము అనే పేరుంది, సురమౌళి అనే పేరుంది. ఆ ఆది దైవంగా కొలవబడుతూ ఆనాటి నుంచి ఈనాటి వరకు నిజంగా నిఖార్సైనటువంటి ఆధ్యాత్మిక చేతన ఉన్న ప్రతి వ్యక్తిని ఆకర్షిస్తున్నటువంటి అతి సామాన్యంగా ఉండేటువంటి దైవం ఏదన్నా ఉందంటే శివుడు. మన తెలుగు ప్రాంతమే తీసుకోండి. మాలజంగాలు, బేడ బుడగజంగాలు, అలాగే జంగమలు, బీసీల్లో ఉంటారు జంగమలు. అలాగే కర్ణాటక స్టేట్స్ తీసుకుంటే లింగాయతులు, అలాగే తమిళనాడు తీసుకుంటే నాయనార్లు, కాశ్మీర శైవిజం ఉంది. ఇలా చూసుకుంటే అట్టడుగు అణగారిన వర్గాల్లో శివారాధన ఎంతో ప్రాచుర్యంలోకి మనకు కనిపిస్తుంది. సమాధులపైన శివలింగం పెట్టే సంప్రదాయం ఉంది. అంటే శివుడు ఒక గిరిజన సంస్కృతి నుంచి, ఒక ఆటవిక సంస్కృతి నుంచి, ఒక జనసామాన్యంలోంచి వచ్చినటువంటి యోగి. ఇటు జనసామాన్యానికి, అటు ఆదిశంకరుడు ఆరాధించినటువంటి శివారాధన సంస్కృతికి మధ్యలో వారధిగా శివుడు నిలబడుతున్నాడు. అది చాలా అపురూపమైన విషయం. అతి సామాన్యంగా కనిపిస్తాడు ఆయన. రుద్రాక్షలు, ప్రకృతిలో దొరికినటువంటి రుద్రాక్షలు ధరించి, వైరాగ్యానికి చిన్నమైనటువంటి వాస్తవమైనటువంటి చితాభస్మాన్ని ధరించి, శ్రమైక జీవన సౌందర్యానికి వెన్నెముక లాంటి ఎద్దుని, నందీశ్వరుణ్ణి తన వాహనంగా మలుచుకొని అతను కొండల వెంట ప్రకృతి మధ్య తిరుగుతూ ప్రకృతిని సాధకుడికి దగ్గరికి తీసుకొస్తాడు. అదే శివతత్వము. ఓం నమః శివాయ. స్టార్ వి భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.